ఓకే. సో ముందుగా ఇవాళ మా చీఫ్ గెస్ట్, మా ముఖ్య అతిథి దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దిల్ రాజు గారు మాట్లాడే కంటే ముందు బేసిక్గా ఆయనకు డైలీ రొటీన్ లైఫ్లో ఎలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయన్నది తెలుసుకుందాము. మీడియా మిత్రులకి అండ్ యూనిట్ సభ్యులందరికీ నమస్కారం. ఇందాక మా మీడియా మిత్రుడు సురేష్ అడుగుతున్నాడు, ఈ వారంలో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు సార్ అంటే, మా వాడితో ఒక సెటైర్ కూడా వేసాను. సో సాధారణంగా నేను అవాయిడ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాను. పోతే రాజీవ్ అండ్ విమల్ ఈ సినిమా విషయంలో 2-3 టైమ్స్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు అనుకున్న కాంటెంట్ చెప్పి వీడియోస్ చూపించి, ఎందుకంటే విమల్తో మా బ్యానర్లో ఒక సినిమా చేయాల్సింది ఉండే, చాలా రోజులు స్క్రిప్ట్ వర్క్ జరిగింది బట్ మెటరలైజ్ అవ్వలేదు. అలాగే రాజుతో ఉన్న స్నేహం ఇస్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ యానిమేషన్. సో చాలాసార్లు కలవడం, ఈ సినిమా గురించి నాతో మాట్లాడడం. సో తప్పించుకున్నా ఇలాంటి టైమ్స్ ఇవ్వాల్సి వస్తుంది నా బిజీ లైఫ్లో. ఆఫీస్లో 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అన్న నా టైం అడుగుతుంటారు. సో ఫర్ రాజీవ్ అండ్ విమల్ అండ్ యూనిట్ సభ్యులకు, వాళ్ళందరూ కూడా, టీం అందరు కూడా మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. లేకుంటే వాళ్ళు చేసుకున్నారనుకో ఏదో అయిపోయిందని. ఎనీహౌ విమల్, యువర్ డన్ గుడ్ జాబ్. డీజే టిల్లు తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. ఎంటర్టైన్మెంట్ అంటే నాకు చాలా పోర్షన్ చూపించారు. అనుమాన పక్షి యాంకర్ గారు కూడా అడుగుతున్నారు, అనుమానం అంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరం అనుమానం పడకుండా రోజు గడవదు. సో అనుమానం ఏదో విషయంలో ఏదో రకంగా అనుమానం అనేది కామన్. కాబట్టి ఆ ఐడియా పెట్టుకొని ఒక క్యారెక్టరేషన్ని చేశాడు. చాలా సీన్స్ చూపించాడు నాకు విమల్ అండ్ రాజు. వెరీ గుడ్ ఫన్ ఉన్నాయి. సో ఫుల్ ఫిలిం కూడా రెడీ అయ్యాక చూపిస్తున్నారు. ఐఎమ్ వెయిటింగ్. చూసిన తర్వాత నిజంగా అనుకున్న కాంటెంట్ని స్క్రీన్ మీదకి తెచ్చారేమో. అండ్ కంగ్రాట్స్. అండ్ రాశి గారు ఇస్ ఎ సీనియర్ అనొచ్చు కదండి, సీనియర్ హీరోయిన్. అండ్ ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. అండ్ న్యూ యాక్టర్స్, అప్కమింగ్ యాక్టర్స్, హీరో అండ్ హీరోయిన్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వారు చేసిన సినిమాలు డీజే టిల్లు కానీ, నాంది లాంటి సీరియస్ సినిమాను కూడా ఇస్ అ హోల్. అండ్ గూఢాచారి ఇస్ డన్, ఈజ్ వెరీ గుడ్. చాలా చేస్తున్నాం, మనమే కలవలేదు. షార్ట్లీ మనం కూడా కలిసి ఒక సినిమా చేద్దాం. అండ్ హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మేలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు రాజీవ్. సో తొందరలోనే సినిమా చూస్తాను, చూసాక ఇంకెక్కువ డీటెయిల్స్ మాట్లాడతాను. థ్యాంక్ యూ. మీరు ఆన్సర్ మాత్రం చెప్పలేదు రాజు గారు. సో రీసెంట్ టైంలో ఎక్కువ అనుమానపడిన సందర్భం ఏంటి? ఎవరి మీద పడ్డారు? సాధారణంగా నాది పాజిటివ్ సోల్. ఓహో, అనుమానాలు ఉండవు. నెగిటివ్ తీసుకోను. నెగిటివ్ వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ పట్టించుకోను. వెరీ గుడ్, అదే మాకు కూడా కావాలి. పాజిటివ్ సినిమాల్ని అందిస్తూ ఉండండి ఇలానే మాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ రాజు గారు.